హాయ్ అండి, నేను డాక్టర్ శ్రావ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్, కూకట్పల్లి. ఇవాళ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ చేసే ముందు అండ్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డిస్కస్ చేద్దాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రక్రియ చేసే ముందు మీకు ఎలా అయితే తెలుసో కొన్ని ఇంజెక్షన్స్, కొన్ని హార్మోన్ ట్యాబ్లెట్స్ అనేది మనం ఏదైతే పెడతామో అది డెఫినెట్గా స్కిప్ చేయకుండా మీరు తీసుకోవాలండి. డైలీ వన్స్ ఏదైతే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ పెడతామో టైంకి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆన్ ద డే ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా మీరు ఆ ఇంజెక్షన్ తీసుకోవాలి. మీకు ఏదైతే హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇస్తామో అవి కూడా మీరు మీకు చెప్పిన డోస్లో వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. వాటితో పాటు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ అండర్ ఎనస్థీసియా కాదు కాబట్టి మీరు ఫుడ్ తినేసి ప్రొసీజర్కి రావచ్చు. అండ్ ఒకవేళ మీకు బీపీ, షుగర్స్, హైపోథైరాయిడ్ లాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఆ పర్టిక్యులర్ మెడిసిన్, లైక్ డయాబెటిక్ అయితే డయాబెటీస్కి సంబంధించిన మెడిసిన్, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ మెడిసిన్ వేసుకోవాలి. అండ్ ఒకవేళ హైపర్ టెన్షన్, బీపీ గనేక ఏమైనా ఉంటే బీపీ సంబంధించిన ట్యాబ్లెట్ వేసుకుని ప్రొసీజర్కి రావాల్సి ఉంటుంది. ఆన్ ద డే ఆఫ్ ప్రొసీజర్ కూడా మీరు ఏదైతే మీకు ఇంజెక్షన్ చెప్తామో అది కూడా తీసుకోవాలి. మీకు ఓరల్గా ఇచ్చే, వెజైనల్గా ఇచ్చే ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మీరు తీసుకుని రావాలి. సో ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మనం అబ్జర్వేషన్కి కొంత టైం 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఎంతో పెట్టుకొని మనం పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుందండి. సో దాని తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీకి ఏ రకమైన రెస్ట్రిక్షన్ లేదండి. అండ్ ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే బెడ్ రెస్ట్ అవసరం లేదు, జాబ్ క్విట్ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ ఒకవేళ హోమ్ మేకర్ అయితే ఇంట్లో చేసుకునే రెగ్యులర్ యాక్టివిటీస్ అండ్ వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. కాకపోతే మన ఫిజికల్ యాక్టివిటీ అన్నప్పుడు యాక్టివ్గా ఉండమని చెప్తాం. లైక్ వాకింగ్ చేసుకోవచ్చు ఎవ్రీడే హాఫ్ అన్ అవర్కి ఒకసారి. కానీ అవాయిడ్ చేయాల్సినవి జంపింగ్ లాంటివి, స్కిప్పింగ్ లాంటివి, ఎలాంటి స్ట్రెన్యూస్ ఎక్సర్సైజెస్ చేయొద్దు, లైక్ వెయిట్ లిఫ్టింగ్ ఇట్లాంటివి చేయొద్దని మనం సజెస్ట్ చేస్తాము. సో ఎలాంటి బెడ్ రెస్ట్ అవసరం లేదండి. ఇన్ఫ్యాక్ట్ మనం యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయమని అడ్వైస్ చేస్తాం. బికాస్ మనం ఇచ్చే చాలా హార్మోన్ టాబ్లెట్స్ వల్ల డీవీటీ అనే ప్రమాదం కూడా రావచ్చు. అందుకనే యాక్టివ్గా ఉండాలి. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు మెడిసిన్స్ అండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మేము ఇచ్చే ల్యూటియల్ ఫేస్ సపోర్ట్ మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో, ఓరల్ ఫామ్ కానివ్వండి, వెజైనల్ ఫామ్ కానివ్వండి, ఇంజెక్షన్ ఫామ్లో కానివ్వండి, అది మీరు స్కిప్ చేయకుండా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అది చాలా ఇంపార్టెంట్. టైం టు టైం మీరు అలారం పెట్టుకొని ఆ పర్టిక్యులర్ టైంకి తీసుకోవాల్సిన మెడిసిన్ మీరు తీసుకోవాలి. అండ్ మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఏది కూడా మిస్ చేయకుండా తీసుకోండి. అండ్ ఒకవేళ ఫుడ్ కనుక గురించి మనం మాట్లాడితే ఫుడ్లకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదండి. నార్మల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. సీజనల్గా దొరికే ఒక ఫ్రూట్ ఇంక్లూడ్ చేసుకోండి, నట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. అలా అని ఫ్యాన్సీ డైట్స్ అట్లా ఏం చేయక్కర్లేదండి. రెగ్యులర్ ఫుడ్ అన్నీ తీసుకోవచ్చు. కాకపోతే మనము పైనాపిల్ అండ్ పపాయ అన్నది మనము అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఫిజికల్ రిలేషన్కి వస్తే హస్బెండ్ అండ్ వైఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మనము ఫిజికల్ రిలేషన్ అవాయిడ్ చేయమని చెప్తామండి. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మీరు ఏదైతే టైం టు టైం ఇంజెక్షన్స్, మెడిసిన్స్ తీసుకుంటారో అండ్ మీకు ఒక డేట్ ఇస్తాం. ఎప్పుడైతే మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లేకపోతే బీటా హెచ్సిజీ, బ్లడ్ సంబంధించిన సీరం బీటా హెచ్సిజీ లెవెల్ చేసుకోవాలో దానికి ఒక డేట్ చెప్తాము. ఆ డేట్లో మీరు ఆ టెస్ట్ చేసుకొని మాకు గెట్ బ్యాక్ అయితే వీ విల్ టెల్ యూ.